గొప్ప తండ్రి, మీరు రాయించినటువంటి దివ్యవేదమైన గ్రంథంలోంచి కొద్ది నిమిషంలో తండ్రి మీ మాటలు ధ్యానించుకుంటుండగా ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని అర్థిస్తున్నాను. అదేవిధంగా వెంటనే మీ పిల్లలకు వేచి నుంచి తండ్రి సాత్వికమైన మనస్సును అనుగ్రహించమని కోరుతూ క్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమందున్నటువంటి దేవుడు భూమి మీద సుమారుగా ఇప్పటికే 850 కోట్ల మంది జనాభాను సృష్టించాడు. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని జనాభా లెక్క మనం చూడగలిగితే 800 నుంచి 850 కోట్ల మందిగా ప్రపంచంలో బ్రతుకుతున్నారు. అలాగని దేవుడు పుట్టించింది ఇంతమందేనా అంటే కాదు. ఆదాం మొదలుకొని నేటి వరకు ఎంతోమంది భూమి మీద పుట్టారు. ఎంతోమంది వారి జీవితాలను ముగించుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదాం మొదలుకొని నేటి వరకు కూడా భూమి మీద దేవుడు కలిగించినటువంటి స్వరూపాలు, దేవుడు ఇచ్చినటువంటి ఏదైతే మనుషులకు జన్మనిచ్చాడో వారు ఆ సాత్వికమైన మంచి మనస్సును లేకపోతే మంచి గుణాలను, దేవునిలో నుంచి వచ్చినటువంటి ఆ సుగుణాలను కోల్పోయి వారు వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వివిధమైనటువంటి ఎంతో సాతాను లక్షణాలు, అపవాది గుణాలు వారిలోకి వచ్చేసాయి. అపవాదిలో ఉన్నటువంటి లక్షణాలు వారికి రావటం వల్ల అవి ఎలాగొచ్చినాయి అంటే వారు సాతాను యొక్క మాటకు లోబడి బ్రతకటమే. నిజంగా ఎంత దారుణంగా ఈ పరిస్థితి మారిపోయింది అని అంటే, ఎంత భయానకంగా మారిపోయింది అని అంటే, దేవుడు మనకు తండ్రి అయితే, దేవుడు మనని కలిగించింది అయితే, కానీ అపవాది తండ్రిగా మారిపోయాడు. అపవాది తండ్రిగా మారిపోతే అపవాది తండ్రిగా మారిపోయాడు అంటే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వారి చేష్టలు ఎలా ఉంటాయి? నిజంగా ఈ ప్రపంచాన్ని చూడగలిగితే, సమాజాన్ని చూడగలిగితే, ఎప్పుడైనా బైబిల్ని ఆలోచన చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి, లోకాన్ని చూడాలి. వాక్యాన్ని చదవాలి, లోకాన్ని చూడాలి. ఎందుకంటే సమాజంలో ఉన్నది నీకు చూపించి దేవుడు నేర్పించాలనుకుంటుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంత భయంకరమైనటువంటి ఒక చెడు స్వభావం మనిషిలోకి వచ్చేసినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండే సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. దేవుడు కదా మనల్ని పుట్టించింది, దేవుని వలన కదా మనం కలిగింది. దేవుడు మనకు జీవితాన్ని ఇస్తే మనుషులు అపవాది మాటకు లోబడి, అపవాదిలోని స్వభావానికి లోబడి, వాడు పెట్టే ఆశలకు లోబడి, వారిలో నుంచి వచ్చే దురాశలకు లోబడి, మీ తండ్రి ఎవరైతే అపవాది ఉన్నారో వాడి దురాశలను నెరవేర్చగోరుచున్నారు మీరు. అందుకే మీరు ఎలా మారిపోయారు తెలుసా? అపవాది సంబంధులు. అపవాది సంబంధులు ఈ లోకంలో దుష్టుని సంబంధులు ఉన్నారు. అపవాది సంబంధులు ఉండి అక్కడక్కడ మనలాగా దేవుణ్ణి స్వీకరించి పవిత్రంగా బ్రతుకుతున్నవారు ఉన్నారు. అయితే లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అటు దేవుని సంబంధులు, ఇటు అపవాది సంబంధులు, అటు దేవుని సంబంధులు, ఇటు అపవాది సంబంధులు. అపవాది సంబంధులే భూమి మీద ఎక్కువగా ఉంటున్నప్పుడు
అపవాది దుష్టుని యొక్క సంబంధులే ఈ భూమి మీద ఎక్కువ ఉంటున్నప్పుడు ఏమండి ఒక మంచి ఉదాహరణ చెప్పి ఇదిగో దాన్ని ఎలాగ చేయాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో దేవుడు మనకి ఆ చక్కటి సందర్భాన్ని వివరించాడండి. ఈ లోకంలో దుష్టుని సంబంధాలు బతుకుతున్నప్పుడు, ప్రభువా నేను అలాగయ్యా బ్రతకాలి, ఇంతమంది ఇన్ని రకాలుగా దుష్టుని దురాశలను నెరవేర్చగోరుతున్నప్పుడు, ఇంతమంది పాపులుగా బ్రతుకుతున్నప్పుడు పవిత్రంగా నేనెలాగయ్యా బ్రతకాలి, ఈ లోకంలో ఈ భూమి మీద నేనెలాగ బ్రతకాలి తండ్రి? ఇదిగో వీడు చూసిన అపవాది సంబంధే, వాడు చూసిన అపవాది సంబంధే, మరి ఎవరిని చూసినా ఇదిగో వారిలో అపవాది లక్షణాలు కనబడుతున్నాయి, వీడిలో అపవాది లక్షణాలు కనబడుతున్నాయి. నేను ఎలాగయ్యా నీ కోసం బ్రతకాలి, నేను ఎలాగ బ్రతకాలి అంటే ఇదిగో చక్కటి ఉదాహరణ తీసుకొచ్చి ఇదిగో మనకు నేర్పిస్తూ, నాయనా ఇలాగ నువ్వు బ్రతకాలి, ఇలాగ నువ్వు ఉండాలి అని చెప్పేసి చాలా చక్కగా ఆ సందర్భాన్ని వివరిస్తున్నారు. ఒక్కసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయం 24 వచ్చిన. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా ఏమండి యేసుక్రీస్తు ఉపమాన రీతిగా వాక్యాన్ని చెబుతున్నప్పుడు, ఉపమానం అనగానే ఏదో జరిగింది, ఏదో కథ కాదు. ఉపమానం అనగానే ఏదో కల్పించి చెప్పినది కాదు. యేసుక్రీస్తు ఒక కథ చెప్తున్నాడండి అని అంటారు. ఇక్కడ ఒక కథ చెప్తున్నాడు, లాజరు మరి ధనవంతుడు దరిద్రుడు కథ చెప్తున్నాడు. అది కథ కాదు. అదేంటి? జరిగింది చెప్పటం. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని వారితో చెప్పాను. అంటే ఉపమానం అంటే ఉదాహరణ అనగా ఎగ్జాంపుల్ అనగా జరిగింది చెప్పటమా, లేనిది కల్పించి చెప్పటమా? జరిగిందే చెప్తున్నాడు అండి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏంటి? పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఏమండి? ఒక వ్యవసాయకుడు ఉన్నాడు, ఒక రైతు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే మంచి విత్తనాల్ని తీసుకెళ్ళి ఇదిగో ఆయన దున్నినటువంటి పొలములో, ఆయన చక్కబరిచినటువంటి ఆ పొలములో మంచి విత్తనాల్ని విత్తాడు. ఒక మనుష్యుడు విత్తనాల్ని విత్తాడు. ఏమంటే విత్తనాలు ఎక్కడ విత్తారండి? ప్రతి పల్లెటూరులో విత్తనాలు విత్తారు. ఇది జరుగుతుందా లేకపోతే జరగదా? కల్పించిందా? జరుగుతున్నదే చెప్తున్నాడు. ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆయన ఒక భూమిని సాగు చేశాడు. అందులో ఒక మంచి విత్తనాల్ని విత్తుతున్నాడు. ఆయన మంచి విత్తనాల్ని విత్తుతున్నాడు. ఇదిగో పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. అంటే ఒక మనుష్యుడు మంచి విత్తనాల్ని పొలంలో విత్తాడు. అయితే మనుషులు నిద్రించుచుండగా, కిందకి చదివితే 25 వచ్చిన, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను విత్తిపోయెను. ఏమండి? గోధుమల మధ్య గోధుమలని విత్తనాలు విత్తాడు. అపవాది వచ్చి ఏం చేసింది తెలుసా? అపవాది వచ్చి ఇదిగో ఆ మనుష్యుడు, ఆ యజమాని లేకపోతే ఆ విత్తనాలు విత్తినటువంటి వారు నిద్రించుండగా ఇదిగో అపవాది వచ్చి గురుగుల్ని విత్తిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? గోధుమలు విత్తాడు, గురుగులు అపవాది విత్తింది. వీళ్ళకి తెలియదు విత్తాడు. అయితే ఏం జరుగుతుంది తెలుసా? అవి పెరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. ఏంటి? గోధుమలు పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి. ఏంటి? నేను గోధుమలే కదా విత్తాను, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను గోధుమలో మంచి విత్తనాలనే పొలంలో విత్తాను, మంచి విత్తనములనే నేను విత్తటం జరిగింది. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇదిగో మరలా చెబుతున్నాడు. అప్పుడు 26 వచనం, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. అండి, మంచి విత్తనాలే విత్తావు. దాసులు వచ్చి అడుగుతున్నారు, పనివారు వచ్చి అడుగుతున్నారు, ఏమని? నువ్వు మంచి విత్తనాలే విత్తావు కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగినప్పుడు దానికి సమాధానం ఇస్తున్నాడు. అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని.
అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. ఏమండి, ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? గోధుమలు గురుగులు, గోధుమలు గురుగులు, గోధుమలు గురుగులు రెండు కలిసి ఎదుగుతున్నాయి పొలములో రెండు కలిసి ఎదుగుతున్నప్పుడు దాసులు అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారు? అయ్యా, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా? మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అంటే ఏమంటున్నాడు తెలుసా? వద్దు వద్దు వద్దు. ఎందుకు? మీరు గురుగులను పెరికేటప్పుడు గోధుమలను కూడా పెళ్ళగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరు పడుతున్న సమయంలో మీరు గురుగును తీసేస్తే ఇవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏమంటున్నాడు? కోతకాలం వరకు కలిసి ఎదగనియండి. కోతకాలం వరకు రెండు కలిసి బ్రతకాలి, రెండు కలిసి జీవించాలి, రెండు కలిసి పెరగాలి. అందుకే ఏమంటున్నాడు? కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం మందు గురువులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయట కట్టెలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చిపెట్టుడని కోతకాండ్రతో చెప్పుదును నేను. ఏమండి, ఏం చేస్తాడంట? కోతకాలం మందు ఏం చేస్తాడంటే తెలుసా? ముందుగా గురుగులను తీసివేసి వాటిని కూర్చి ఇదిగో కాల్చి వేస్తారు. ఆ తర్వాత గోధుమలను నా కొట్టులోకి చేర్చుకుంటాను అంటున్నాడు. అండి, ఈ ఉపమానము మరి యేసుక్రీస్తు మనకు చెబుతున్నాడు కదా, ఈ ఉపమానం చెబుతున్నాడు కదా. అండి, ఉపమాన భావాన్ని ఒకసారి చూడగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడ 36వ వచనం, అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పుమనిరి. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు. మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు. ఏమండి, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు. అంటే గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయేవారు దేవతలు. ఏమండి, ఏం చేస్తున్నాడు? మంచి విత్తనాలు, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ఈ లోకంలో మంచి విత్తనాలు విత్తిన వారు ఎవరనగా రాజ్య సంబంధులు. అనగా ఎవరు? రాజ్య సంబంధులు అంటే ఎవరండి? మనమే. రాజ్య సంబంధులు, దుష్టుని సంబంధులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరు విత్తారు? అపవాది అంటే శత్రువు. ఈ లోకంలో దుష్టుని సంబంధులు, రాజ్య సంబంధులు ఇద్దరు కలిసి బ్రతుకుతున్నారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు. కానీ కోతకాలం వరకు మీరు కలిసి ఎదగాలి, కోతకాలం వరకు మీరు కలిసి ఉండాలి. ఎందుకో తెలుసా? గురుగులను పెళ్ళగించేటప్పుడు గోధుమలను కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది, అది రాకూడదు. అందుకే ఇద్దరు కలిసి రాజ్య సంబంధులు, దుష్టుని సంబంధులు ఇద్దరు కలిసి ఎదగాలి. ఎప్పుడు వారిని వేరు చేస్తానో తెలుసా? యుగ సమాప్తి. కోత యుగ సమాప్తి. కోత కోసేటప్పుడు ముందుగా దుష్టుని సంబంధులైన వారు దుష్టుని స్వభావాన్ని ధరించుకొని భూమి మీద బ్రతుకుతూ ఉన్నారు తెలుసా? వాళ్ళని పెరికి కూర్చి వారిని అగ్నిగుండంలో కాల్చివేయడానికి పంపిస్తాడు. మరణమేమో రాజ్య సంబంధులు తండ్రికి అప్పగిస్తారు. అండి, యేసుక్రీస్తు ఎంత చక్కగా ఈ ఉదాహరణ చెప్పాడు చూసారా అండి? దుష్టుని సంబంధులుగా ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ పెరికేస్తాను, తీసివేస్తాను. ఎప్పుడు తెలుసా? కోతకాలం వరకు మనం కలిసి బ్రతకాలి, కలిసి ఉండాలి అండి. అటు దుష్టుని సంబంధులు ఉన్నారు, ఇటు వీరు ఉన్నారు. మరి వీరి మధ్య మనం ఎలా బ్రతకాలి అంటే ఇదిగో చక్కగా బురదలో నుంచి పుట్టినటువంటి ఒక తామర పువ్వు ఎలాగైతే బురదను అంటించుకోదో అంత చక్కగా పాపాన్ని మనకు అంటించుకోకుండా, నీ పక్కన దుష్టుని సంబంధం ఉన్నాడా, నీ పక్కన పాపి ఉన్నాడా, ఏమండి నీకు అంటుతుందని నీకు భయమా? అంటే నువ్వు రాజ్య సంబంధునివి కాదు. రాజ్య సంబంధునిగా మనం ఉంటే
ఇదిగో నీ వెలుగు ఇంకొకరికి ప్రకాశింపజేస్తావు. నీలో ఉన్నటువంటి వాక్యం ఇంకొకరిని వెలిగిస్తుంది. నీలో ఉన్నటువంటి వాక్యం ఇంకొకరిని రక్షిస్తుంది. కనుక ఇదిగో నువ్వు భయపడుతున్నావు, నువ్వే ముందుగా భయపడుతున్నావు అంటే ఇదిగో వాక్యంలోకి మనం ఇంకా సంపూర్ణంగా వెళ్ళలేదు. సంపూర్ణమైన దేవుని వాక్యం మనలోకి ఇంకా రాలేదు. సంపూర్ణమైన దేవుని మనస్సులు ఇంకా మనలో సరిచేయబడలేదు. రాజ్య సంబంధులుగా మనం తీర్చబడిన ఇదిగో అక్కడక్కడ మచ్చలు కనబడుతున్నాయి, ఎక్కడక్కడ పాపం మనలో కూడా కనిపిస్తుంది. దాన్ని మనం తీసివేసుకునగలిగితే, దేవుని మాటల్లోకి డెప్త్గా మనం వెళ్ళిపోగలిగితే, లోతైనది బహుదూరముగా ఉన్నది మన మనస్సులో దాచిపెట్టుకుంటే ఇదిగో పవిత్రంగా ఇంకొకరిని వెలిగించే అవకాశం మనకు ఉంటుంది అండి. దావీదు గారు ఒక మాట చెప్తారు, ఏంటంటే, ప్రభువా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఏం చేశానో తెలుసా? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ లాజిక్ చూడండి అండి. దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుని మాట మన హృదయంలో ఉంచుకోవాలి. ఒకవేళ దేవుని మాట మనలో లేదు అంటే పాపం చేస్తాం. అంటే పాపం చేస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యం ఉందనా లేదనా? లేదు. దేవుని మాటలు మన హృదయంలో లేవు. ఏమండి, ప్రతి ఆదివారం మంచి మాటలు వింటాం, ప్రతి క్లాస్లో మంచి మాటలు వింటాం, ప్రతి మీటింగ్లో మంచి మాటలు వింటాం. దేవుని మాటలే, వాక్యమే వింటున్నాం. ప్రతి మీటింగ్లో వింటున్నాం, అలాగే యూట్యూబ్లో వింటున్నాం. అంటే ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి, మంచి మరి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి అందరికీ. యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు, అందులో ఓపెన్ చేస్తే ఎక్కడో ఒక చోట లైవ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అంటే లైవ్ వినే పరిస్థితి ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు ఎక్కడ జరుగుతున్న లైవ్ అయినా ఇంట్లో కూర్చొని చూడవచ్చు. అంటప్పుడు వింటున్నారు కానీ పాపాన్ని చేస్తానే ఉన్నారు. మనము దుష్టుని సంబంధలమా? మనల్ని ఒకవేళ అపవాది విత్తాడా, మనుష్య కుమారుడు విత్తాడా? ఆలోచన చేయండి. మనలో రాజ్య సంబంధులు ఎవరో, దుష్టుని సంబంధులు ఎవరో మిమ్మును బట్టి మీరే ఆలోచించుకుని, నేను దుష్టుని సంబంధినా లేకపోతే రాజ్య సంబంధినాను అని ఆలోచించి, ఇదిగో చీకటి బ్రతుకులో ఒకవేళ మన లోపల ఉంటే, చీకటి మన జీవితంలో అలుముకున్నట్లయితే దాన్ని తొలగించుకొని వెలుగులోనికి మనం రావాలి. దాన్ని తొలగించుకొని ఇదిగో క్రీస్తు అనే వెలుగులోనికి మనం రాగలిగితే అనేకులను మనం వెలిగించుకునే వారంగా ఉంటాము. ఇదిగో రాజ్య సంబంధులుగా మనం బ్రతికితే ఇదిగో ఇంకొకరి దుష్టుని సంబంధం కూడా రాజ్యంలోకి నువ్వు తీసుకుని రాగలుగుతావు. కనుక ఈ మాటలు మీ మనసులో పెట్టుకొని మరి రాజ్య సంబంధులుగా మనం బ్రతకాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను.